ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఈ పేరు విననివాళ్లు బహుశా ఉండరేమో కదా. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా దీని గురించే మాట. కానీ మనం చూస్తున్నది, మాట్లాడుకుంటున్నది దాని అసలు శక్తిలో చాలా చిన్న భాగం మాత్రమే. అసలైన విప్లవం మన కళ్లకు కనపడకుండానే జరుగుతోంది. సరిగ్గా ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మనందరికీ ఏఐ గురించి తెలుసు, కానీ దానిని సరైన పద్ధతిలో వాడుతున్నామా? చూడండి, ఒక విషయం తెలుసుండటానికి, దానిని సరిగ్గా ఉపయోగించటానికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్ చూడండి, జస్ట్ 0.001%. షాకింగ్గా ఉంది కదూ. ప్రపంచంలో కేవలం 0.0001% మంది మాత్రమే ఏఐ యొక్క నిజమైన శక్తిని పూర్తిగా వాడుకుంటున్నారు. మరి మిగిలిన 99.999% మంది ఏం చేస్తున్నారు? కేవలం దాని ఉపరితలాన్ని మాత్రమే టచ్ చేస్తున్నారు. అవును, మనలో చాలామంది ఫోటో ఫిల్టర్స్ మార్చడానికో, ఫన్నీగా పాటలు క్రియేట్ చేయడానికో ఇలాంటి పనులకే ఏఐని వాడుతున్నారు. కానీ ఇదంతా మంచుకొండ కొన మాత్రమే. అసలైన శక్తివంతమైన విప్లవం దాని కింద దాగి ఉంది. సరే, మరి ఇంతకీ ఆ 0.001% మంది ఏం చేస్తున్నారు? వాళ్లు వాడుతున్న ఆ దాగి ఉన్న పవర్ఫుల్ అప్లికేషన్స్ ఏంటి? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్లో మనకు తెలిసిన ఆ కొన్ని ఫేమస్ టూల్స్ కాకుండా 40,000కు పైగా ఏఐ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. అవును, మీరు విన్నది నిజమే, 40,000. అంటే దాదాపు ప్రతి అవసరానికి ఒక స్పెసిఫిక్ ఏఐ టూల్ ఉందన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఒక గంట వ్యవధిలో ఒక బిజినెస్ని పూర్తిగా గ్రౌండప్ నుంచి బిల్డ్ చేయడం కొంచెం క్రేజీగా అనిపిస్తోంది కదా. కానీ ఈ రోజుల్లో ఉన్న పవర్ఫుల్ ఏఐ టూల్స్తో ఇది సాధ్యమే. అసలిది ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ ఒక మంచి బిజినెస్ ఐడియా కావాలి, ఏఐ ఇచ్చేస్తుంది. ఆ తర్వాత దానికి ఒక పక్కా బిజినెస్ ప్లాన్ కావాలి, అదీ రెడీ. నెక్స్ట్ వెబ్సైట్, దానికి కావాల్సిన కోడ్ మొత్తం ఏఐ రాసేస్తుంది. ఫైనల్గా బ్రాండింగ్, లోగో, మార్కెటింగ్ మెటీరియల్స్ అన్నీ క్షణాల్లో డిజైన్ అయిపోతాయి. ఇదంతా కేవలం కొన్ని గంటల్లోనే. ఇది కేవలం బిజినెస్ వరకే ఆగిపోలేదు, నిజ జీవితంలో అద్భుతాలు చేస్తోంది. ఉదాహరణకి, ఒక స్టూడెంట్ ఉన్నాడు. తనకున్న ఒక అనారోగ్య సమస్యకు మెడికల్ డేటానంతా ఏఐతో ఎనలైజ్ చేసి ఒక సొల్యూషన్ కనుక్కున్నాడు, ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇంకో సేల్స్ పర్సన్ తన క్లయింట్ అడగబోయే ప్రతి ఒక్క ప్రశ్నని ముందుగానే ఊహించి దానికి పర్ఫెక్ట్ సమాధానాలు రెడీ చేసుకున్నాడు, అది ఏఐతో. చివరికి భగవద్గీత లాంటి ప్రాచీన గ్రంథాల నుంచి మార్కెటింగ్ స్ట్రాటజీలను కూడా బయటకు తీశారంటే ఆలోచించండి ఏఐ పవర్ ఏంటో. చాలామందికి ఒక డౌటొస్తుంది, ఏఐ వాడాలంటే ఇంగ్లీష్ బాగా రావాలేమో అని. కాని అది నిజం కాదు, అదొక పెద్ద అపోహ మాత్రమే. ఒక క్లిష్టమైన విషయాన్ని వేరే భాషలో నేర్చుకోవడానికి, మన సొంత భాషలో నేర్చుకోవడానికి ఎంత తేడా ఉంటుంది. మన మాతృభాషలో అయితే చాలా ఫాస్ట్గా, చాలా లోతుగా అర్థం చేసుకుంటాం, మనసుకి హత్తుకుంటుంది కదా. ఇక్కడే ఒక సింపుల్ ట్రిక్ ఉంది. మనకు కావలసిన కాన్సెప్ట్లన్నీ మన తెలుగులోనే నేర్చుకోవచ్చు, క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇది అనుకుంటున్నాను, దీనికి ఇంగ్లీష్లో కమాండ్ ఎలా ఇవ్వాలి అని ఏఐని అడగొచ్చు. అంతే, ఇక లాంగ్వేజ్ అనేది ఒక అడ్డంకే కాదు. సరే, ఇదంతా బావుంది, కాని మన ఉద్యోగాల సంగతేంటి? ఏఐ వల్ల మన జాబ్స్కి ఏమైనా ప్రమాదముందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని గురించి చూద్దాం. ఒక మాట సూటిగా చెప్పాలంటే అవును, ఏఐ నేర్చుకోని వాళ్ల ఉద్యోగాలు ఖచ్చితంగా ప్రమాదంలో పడతాయి. ఇది భయపెట్టడానికి కాదు, రాబోయే వాస్తవానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవటానికి. ఒక్కసారి ఈ తేడా చూడండి. ఇంతకుముందు ఒక పనికి 10 మంది కావలసి వస్తే ఇప్పుడు ఒకే ఒక్క వ్యక్తి ఒక ఏఐ టూల్తో ఆ పనిని ఇంకా బెటర్గా చేయగలుగుతున్నాడు. దీనివల్ల కంపెనీలకు ఖర్చులు భారీగా తగ్గుతాయి, పనిలో ఖచ్చితత్వం విపరీతంగా పెరుగుతుంది. సో జాబ్స్లో మార్పు రావడం ఖాయం. అయితే ఇక్కడ మనం ఒక పాజిటివ్ విషయాన్ని కూడా గమనించాలి. పాత ఉద్యోగాలు పోతున్నాయంటే వాటి స్థానంలో సరికొత్త ఉద్యోగాలు, సరికొత్త బిజినెస్లు పుట్టుకొస్తున్నాయి. టెక్నాలజీ ఎప్పుడూ ఇంతే, ఇదొక విపత్తు కాదు, ఒక గొప్ప అవకాశం. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఏఐ మనకు పోటీ కాదు, అదొక పార్ట్నర్. మనల్ని మనం సూపర్ ఇంటెలిజెంట్గా మార్చుకునే ఒక మార్గం. మన లక్ష్యం ఏఐ మీద పూర్తిగా ఆధారపడిపోవడం కాదు, దాని సహాయంతో మనల్ని మనం వృద్ధి చేసుకోవడం. మన ఆలోచనాశక్తిని, కామన్ సెన్స్ని వాడుతూ ఏఐని ఒక పవర్ఫుల్ టూల్గా ఉపయోగించుకోవాలి.
ఈ మొత్తం చర్చ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క ఫార్ములా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఈ రెండూ కలిస్తే వచ్చేదే సూపర్ ఇంటెలిజెన్స్. మన పరిమితులను మనం అధిగమించగలం. మానవ చరిత్రలోనే ఏఐ అనేది అత్యంత శక్తివంతమైన సాధనం. మరి ఇంతటి శక్తిని మనం దేనికి ఉపయోగించబోతున్నాం? మన జీవితాలను, మన సమాజాన్ని, మన ప్రపంచాన్ని మంచి వైపు నడిపించడానికి దీన్ని ఎలా వాడబోతున్నాం? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.